నేను సన్నగా కీరా తరిగి పెట్టి ఆ రోజు గురువారం రోజు మా ఆయనకు ప్యాకింగ్ చేసి ఇచ్చినాను కదా! ఇలా తరిగి పెట్టుకున్నాను. ఏంటికంటే కీరాతో మేము దోసకాయ ఆవాని చేస్తాం. అంటే కొందరు కీరా అంటారు. మేము దోసకాయ అంటాము. అందుకు చెప్తున్నా. దోసకాయ ఆవాని అన్నంలోకి చేసుకుంటామండి ప్లెయిన్ రైస్‌లోకి. తియ్యటి పెరుగు అంటే మీగడ గూడా ఉన్నా పర్వాలేదు. ఇట్లా పోపేసుకొని కీరా ముక్కలలో ముందే పోపు, పచ్చిమిర్చి, చప్పపప్పుల పొడి, పుట్నాల పొడి, చప్పపప్పుల పొడి అంటే కారంది కాదు. అది వేసి ఇలా కలిపి పెట్టుకుంటాము. తినేటప్పుడు పెరుగు వేసి కలుపుతది మా అమ్మ. ఎందుకంటే నీరు నీరు వస్తదని. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టినదే కనుక ఆల్రెడీ నీరు వచ్చేసింది కీరాలో. ఆవ వేసాను. ఆవ పిండేస్తామనమాట. అందుకు దీన్ని దోసకాయ ఆవ అంటామనమాట. సో, ఇది అన్నంలోకి కాదు, మనము పలావులలోకి వాటికి గూడా బావుంటది. ఉల్లిపాయ తినకుండా రైతా తినే వాళ్ళకు బావుంటది. కర్ణాటకలో ఉన్నప్పుడు మా ఓనర్స్ బ్రాహ్మిన్స్ వాళ్ళు పలావులలో అవి చేసుకున్నప్పుడు ఇలాగే కీరాతో చేసుకునేవాళ్ళు. అయితే ఆవపిండి ఎయలేదు. ఊరికే పప్పుల పొడి కలిపి తెచ్చిచ్చినారు. చాలా బావుండేది. అప్పుడు అనుకున్నా అవును రైస్‌లల్లో గూడా ఇలా జేసుకోవచ్చు గదా! టమాటా రైస్‌లోకి గానీ దేనికైనా అని. సో, నేను వాంగీబాత్ చేశాను నిన్న. అందుకనేసి అందులో తిందామనేసి కలిపిన. మా పిల్లలు ప్లెయిన్ రైస్‌లో తింటామన్నారు. మా పిల్లలకి గూడా ఇష్టం. చిక్కదనం చూసుకొని మనము పప్పుల పొడి కలుపుకోవాలండి. దోసకాయ గనక దాన్నే దోసకాయ ఆవ అంటాం గనక ఆవపిండి కంపల్సరీ వేయాలి. ఇలా ముందే తడిపి అంతా రెడీ చేసి పెట్టుకుంటే గూడా ఏం పెద్ద నీరు కారదు. మనము ఆల్రెడీ ఏం జేయొచ్చంటే కీరా ఎంతైనా ఏసుకోవచ్చు. పెరుగైనా ఎంతైనా ఏసుకోవచ్చు. అది మన టేస్ట్‌ని బట్టి. నీరు ఊరుతది గనక కీరా కొంచెం పెరుగు తక్కువేసుకోండి. టేస్ట్ బావుంటది. అప్పటికప్పుడు కలుపుకునే కంటే గూడా ఇలా గూడా కలుపుకొని చూడండి. మీ ఓపిక. ఇది మన రైస్‌లలోకి కాదు ప్లెయిన్ రైస్‌లోకి గూడా కలుపుకోవచ్చు చక్కగా. చపాతీ తినేటప్పుడు సైడ్ డిష్ లాగా గూడా తినొచ్చు. ఇక్కడ కీరా భలే తింటారు. రోజు ఈ సీజన్‌లో గూడా బాగా అమ్ముతుంటారు. మనమంతా ఎండాకాలంలోనే తింటాం గదా! సో, ఇలా దోసకాయ ఆవ అడిగింది మా పాప ఒకరోజు కలపకూడదా అమ్మని. ఎన్ని వంటలు నేర్చుకున్నా కానీ రోజు ఏం చేసుకొని తినాలా అని ఆలోచనే ఉంటది. సో, మా పాప అడిగింది. అది తరిగి పెట్టినాక 3 రోజులకు చేసుకున్నా. నేను వాంగీబాత్ చేసింటే అందులో తిన్నానండి. చాలా బావుంది. నిన్న పొద్దున ఆ వాంగీబాత్ చేసాము. సో, దాంట్లోకి మధ్యాహ్నం నేను అదే తిన్నా. పిల్లలు ప్లెయిన్ రైస్ పెట్టేస్తే తినేసాం. నిన్న ఇంక శనివారం గదా! ఒక పూటనే మా ఇంట్లో వంట. రాత్రి టిఫిన్ అటుకులు చేసుకొని తిన్నాం. సో, ఇలా టేస్ట్ చేయండి.